ఎప్పుడు వచ్చావని కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా అన్నది పాయింట్, ఎంతసేపు మాట్లాడామన్నది కాదు, మాట్లాడింది అర్థమైందా లేదా అన్నది పాయింట్. నన్ను ఒక చీఫ్ గెస్ట్ అనుకోకండి. నా గురించి ఆత్మీయంగా నన్ను పిలిచి అవప్ప బ్యాంకర్స్ చాప్టర్ వారు నన్ను ఇక్కడ నా గురించి ఎస్కేఎం గారి ఒకసారి పక్కన పెట్టండి. నన్ను ఒక అన్నయ్య అనుకోండి, లేదా తమ్ముడు అనుకోండి, లేదా మీ ఇంట్లో పుట్టిన ఒక వ్యక్తి అనుకోండి, ఒక 2 నిమిషాల పాటు ప్రపంచాన్ని మర్చిపోండి. చీఫ్ గెస్ట్ కాదు, గెస్ట్ ఆఫ్ ఆనర్ కాదు, మోటివేషనల్ స్పీకర్ కాదు, అన్నిటికన్నా మించి ఎవరంటే నేను మీలాగే, ముఖ్యంగా ఇక్కడ ఉన్న ర్యాంకర్లు ఎవరైతే ఉన్నారో నేను మీలాగే 20 సంవత్సరాల కిందకు, 25 సంవత్సరాల కిందకు, 30 సంవత్సరాల కిందకు మీలాగే నేను కూర్చున్నాను. ఆ రోజున నాకు కూడా ఏదో చీఫ్ గెస్ట్ గాను మరో చోటకు ఇలా వస్తానని రావాలని కలలు కన్నాను. అక్కడ సామాన్యంగా కూర్చున్న వాడిని ఇక్కడికి రావాలని, ఇక్కడ నుంచిన తర్వాత చప్పట్లు కొట్టించుకోవాలని, స్వరాలు కప్పించుకోవాలని, జనం మాట్లాడుకుంటే మా వైపు చూడాలి. మనం నడుస్తుంటే అన్న నడుస్తుంటే నిల్చుంటే మనం నడుస్తుంటే, మనం నిల్చుంటే, మనం మాట్లాడుతుంటే నలుగురు మనల్ని చూడాలని ఆ రోజు అక్కడ కళలు కన్నాను. కళ కంటే సరిపోదు, అనుక్షణము మనల్ని మనం రగిలించుకోవాలి. కాబట్టి ఇక్కడ కూర్చున్న ర్యాంకర్లారా, ఇవాళ మీకు సన్మానం జరుగుతోందంటే అర్థం మీలోని సరస్వతీదేవికి, మీలోని టాలెంట్కి, మీలోని స్కిల్కి, మీలోని హార్డ్ వర్క్కి మాత్రమే సన్మానం జరుగుతుంది, నీకు కాదు. గుర్తుంచుకో, నేను కూడా ఇక్కడ మాట్లాడుతుంటే నాలోని సరస్వతీదేవి మాట్లాడుతుంది తప్ప నేను కాదు, నాకు సంబంధం లేదు, నాలోని సరస్వతీదేవి. ఇప్పుడు చెప్పు, నీలోని హార్డ్ వర్క్ని ఇంకొంచెం డెవలప్ చేసుకోకపోతే, నీలో ఉన్న స్కిల్స్ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోకపోతే, నీలో ఉన్న ఒక కసిని, ఒక కృషిని ఇంకా డెవలప్ చేసుకోకపోతే ఒక ర్యాంకు మాత్రమే వస్తుంది, ఒక అవార్డు మాత్రమే వస్తుంది, ఒక సన్మానం మాత్రమే జరుగుతుంది. దీంతో సరిపెట్టుకుంటావా? ఇక్కడ నుంచి ఈ విత్తనం మహావృక్షమై, ఒక మహా చెట్టై, నీ కింద కొంతమంది గూడు పొందాలి, నీ కింద కొంతమంది నీడ పొందాలి, నువ్వు మహావృక్షమై కొమ్మలు రెమ్మలుగా ఎదగాలి, నీ వల్ల కొంతమందికి ఉపయోగపడాలి. ఇప్పుడు చెప్పు, ఇవాళ నువ్వు సన్మానం పొందావా, సంకల్పం పొందావా? ఆలోచించు. ఇవాళ ఒక నిర్ణయం తీసుకో, నేను ఎదగాలి 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 అని. ఇక్కడికి రావాలి. 5 ఏళ్ల తర్వాత, 6 ఏళ్ల తర్వాత, 7 ఏళ్ల తర్వాత ర్యాంకర్లకి మళ్ళీ సన్మానం జరుగుతుంటే అవోపాకి చీఫ్ గెస్ట్గా రావాలి. అది రా బతుకంటే అలా బతికే ప్రయత్నం చేద్దాం. దానంతటినీ కలిపి మా సైకాలజీలో, పర్సనాలిటీ డెవలప్మెంట్లో ఏమంటారు అంటే లీడర్షిప్ క్వాలిటీస్ అంటారు. అందుకని మీరందరూ లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ చేసుకోండి. మార్కులు ఇంపార్టెంటే, కానీ మార్కుల కన్నా ఇంపార్టెంట్ రిమార్కులు. మార్కులు రావాలి. నేను మీ ఇంటికి వచ్చాననుకుందాం, మీకు నా మీద ప్రేమ ఉందనుకుందాం, కానీ మీరు నా మీద ఉన్న ప్రేమని రండి సార్ మీరంటే చాలా ప్రేమ సార్, మీరంటే చాలా ప్రేమ సార్, ఒక్క సెల్ఫీ సార్ అనే దాంట్లో కాకుండా కాఫీ ఇవ్వడం ద్వారానో, టిఫిన్ ఇవ్వడం ద్వారానో, భోజనం పెట్టడం ద్వారానో, కుర్చీ వేయడం ద్వారానో, సన్మానించడం ద్వారానో మన ప్రేమను ఎక్స్ప్రెస్ చేస్తాం. అలా నీలో ఉన్న టాలెంట్కి బాహ్య ప్రపంచం చేసే కొలత, దాని ఎక్స్ప్రెషన్ ఏమిటంటే మార్కులు. కానీ నువ్వు రోడ్డు మీద వెళ్తున్నావనుకో, నువ్వు రోడ్డు మీద కింద పడ్డావనుకో, జీవితము అనే పరీక్షలో నువ్వు కింద పడ్డావనుకో, అప్పుడు నీ మార్కులను కాపాడో. నీలోని ధైర్యము, నీలోని తెగువ, నీలోని సంకల్పము, నీలోని అత్యద్భుతమైన ఆత్మవిశ్వాసము కాపాడుతుంది. అందుకని ఓ పక్కన మార్కులు తెచ్చుకో, ఇంకో పక్కన నీ క్యారెక్టర్ బిల్డింగ్ కూడా తెచ్చుకో. అర్థం చేసుకో. నువ్వేని సినిమాలో డైలాగ్ ఉంటుంది, బహుశా సినిమా మీరు చూసి ఉండొచ్చు, అదే ఒకసారి యూట్యూబ్లో చూడండి. తరుణ్ అంటే హీరో అందులో ప్రకాష్ రాజు ₹1,00,00,000 ఇచ్చి మా అమ్మాయిని విడిచిపెట్టి అంటాడు. అప్పుడు తరుణ్ డైలాగ్ అంటాడు, తాజ్మహల్ని నాలాంటి కుర్రాన్ని కొండని ట్రై చేయకు, కావాలంటే పక్కన నిలబడి ఫోటో తీయించుకోవాలి. నిన్ను ఎవడో కొనడానికి ట్రై చేయకూడదు, నీకు బలహీనతలు ఉండకూడదు, నువ్వు దేనికి లొంగిపోకూడదు. నువ్వు కేవలం సంస్కారానికి లొంగిపోవాలి,
పెద్దల ముందు లొంగిపోవాలి, వంగిపోవాలి. నువ్వు చదువు పట్ల మాత్రమే నీ బుద్ధిని, నీ జ్ఞానాన్ని వికసింపజేసుకోవాలి. అందులో ఈ టెండర్ ఏజ్లో ఉన్నారు మీరు. దేనికైనా లొంగండి, కానీ మూడింటికి మాత్రం లొంగకండి. నేను మాట్లాడుతుంది పిల్లల్ని. యాక్చువల్గా వాళ్ళని చాలా మాట్లాడదాం అనుకున్నాను, టైం లేదు. కానీ ఇక్కడ నేను ముగ్గురిని అడ్రస్ చేయాలనుకున్నాను. ఇక్కడ చాలామంది కొంచెం పచ్చిగా మాట్లాడుతున్నాను. మొగుడు పెళ్ళాలు ఉన్నారు చాలామంది. అసలు మొగుడు పెళ్ళాలు ఎలా ఉండాలి అనేది చెప్పాలనుకున్నాను నేను. ఎందుకంటే ఏ దంపతులైనా జీవితంలో ఒక్కసారైనా కొట్టుకుంటారు. కొట్టుకొని దంపతులు ఎవరు ఉండరు. కానీ ఎలా కొట్టుకోవాలి అని, స్ఫూర్తిగా ఎలా కొట్టుకోవాలని చెప్పడానికి అనుకున్నాను నేను. ఇవాళ టైం లేదు, ఎప్పుడైనా మనం మాట్లాడుకుందాం. దంపతుల తర్వాత నెక్స్ట్ గ్రేడ్ ఏమిటి అంటే తల్లిదండ్రులు. పిల్లలు పుడతారు కాబట్టి భార్య భర్తతోటి ఎలా ఉండాలి, భర్త భార్యతోటి ఎలా ఉండాలి, అత్తగారు కానీ మామగారు ఉన్నప్పుడు ఎలా ఉండాలి, ఎదుగువాడు ఎవరైనా కొత్తవాడు వచ్చినప్పుడు ఎలా ఉండాలి, తెలియని వాడు వచ్చినప్పుడు ఎలా ఉండాలి, పరిమోషణ ముందు ఎలా ఉండాలి, పిల్లల ముందు ఎలా ఉండాలి, ఇలాంటివి చాలా ఉన్నాయి. దాని బిహేవియర్ ప్యాటర్న్స్ అంటారు. ఎప్పుడైనా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా పేరెంట్స్ పిల్లల్ని ఎలా పెంచాలి అన్నది, అది కూడా వాళ్ళకి చెప్పేంత టైం లేదు. చివరిలో ఒక టిప్ మాత్రం ఇస్తా. ఇవాళ నేను ప్రధానంగా మాట్లాడదలుచుకున్నది ఈ పిల్లల గురించి, ర్యాంకర్ల గురించి. ముఖ్యంగా మీరు 17, 18, 20 ఈ మధ్య ఆ ఏజ్లో ఉన్న పిల్లలు మీరు జీవితంలో మూడింటికి లొంగకండి. ఒకటి, మళ్ళీ చెప్తున్నాను, బలంగా చెప్తున్నాను, కసిగా చెప్తున్నాను, ఫేస్బుక్కి, ట్విట్టర్కి, ఇన్స్టాగ్రామ్కి లొంగకండి. ఈ తొక్కలో ఫేస్బుక్లో ఆ అమ్మాయి బాగా ఆ రోజు మేకప్ వేసుకుంటుంది, శ్రావణ శుక్రవారం నాడు బొంగమూతి పెట్టుకుంటుంది అని ఒక ఫేస్బుక్ ఒక సెల్ఫీ తీసుకుంటుంది, దాన్ని ఫేస్బుక్లో పెడుతుంది. ఇంకా కింద లైకులు. ఆ తొక్కలో లైకులకి లొంగకండి, ఆ తొక్కలో షేర్లకి లొంగకండి. ఫేస్బుక్ అనేది నీకు తెలియకుండా నిన్ను భ్రమల కలల ప్రపంచంలో నింపుతుంది తప్ప అది సూపర్ సీక్రెట్ కాదు, అంతకన్నా మంచి వాస్తవమైన సక్సెస్ కాదు. అందుకని ఫేస్బుక్కి లొంగకండి. అసలు ఫేస్బుక్ అకౌంటే మెయింటైన్ చేయకండి, అవసరం లేదు. గుర్తుంచుకో, గుంపులో గోవిందయ్యలా కాకుండా గుంపుకే గోవిందయ్యలా బతకడం అనేది ఒక ఆర్ట్. అలా బతికి ఏర్పాటు చేసుకో. నువ్వు ఒకళ్ళ పక్క నిలబడి ఫోటో కాదురా, తస్తదిగా నీ పక్కన ఒక నిలబడి ఫోటో తెచ్చుకోవాలి. అదిరా బతకంటే. నీ బర్త్డే నాడు నువ్వు కాదు స్వీట్లు పంచాల్సింది, నీ బర్త్డే నాడు జాతి జనులు స్వీట్లు పంచుకోవాలి. నీ బర్త్డే సెప్టెంబర్ 5 అవ్వాలి. లాలా లజపతి రాయ్లాగా ఏదైనా ఒక ఆ రోజున నిన్ను స్మరించుకునే జాతి దినం అవ్వాలి. మహాత్మా గాంధీలాగా ఈ దేశానికి ఉపయోగపడే వ్యక్తి అవ్వాలి. పొట్టి శ్రీరాముల్లాగా వీలైతే ఈ జాతి కోసం బతికే మహోన్నతమైన వ్యక్తి అవ్వాలి, శక్తి అవ్వాలి. అలా బతుకు. కాబట్టి నీ బర్త్డే నువ్వు జరుపుకోవడం గొప్ప కాదు. అలాగే నీ సంతకం ఆటోగ్రాఫ్ అవ్వాలి, నలుగురు నీ గురించి మాట్లాడుకోవాలి. అలా మాట్లాడుకోవాలి అంటే నువ్వు కష్టపడాలి. దానంతటినీ కలిపి మేము లీడర్షిప్ క్వాలిటీస్ అంటాం. ఇక 2, అన్నిటికన్నా ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్. దయచేసి స్టేజ్ మీద ఎప్పుడైనా మైక్ ఇచ్చినప్పుడు ఎలా మాట్లాడాలి, కమ్యూనికేషన్ స్కిల్స్. లాస్ట్ 2 మినిట్స్ మాట్లాడుతున్నాను. కమ్యూనికేషన్ స్కిల్స్. అమ్మతో ఎలా మాట్లాడాలి, నాన్నతో ఎలా మాట్లాడాలి, పక్కింటి వాళ్ళతో ఎలా మాట్లాడాలి, పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఆపోజిట్ సెక్స్, ఆపోజిట్ జెండర్తో ఎలా మాట్లాడాలి, కాలేజీ లెక్చరర్తో ఎలా మాట్లాడాలి, ప్రిన్సిపాల్తో ఎలా మాట్లాడాలి, ఆటో వాళ్ళతో ఎలా మాట్లాడాలి. ఒక్కొక్కడికి ఒక్కొక్క కమ్యూనికేషన్ ఉంటుంది. అందరం ఒకలాగే ఉండం, అందరి కమ్యూనికేషన్స్ ఒకలాగే ఉండవు. నీ కమ్యూనికేషన్ స్కిల్ పెంచుకో. అది ఇంగ్లీషా, హిందీయా, తెలుగా పక్కన పెట్టు. కానీ నీ కమ్యూనికేషన్ మాత్రం ఎలా ఉండాలంటే కంప్లీట్గా ఉండాలి, కాంప్రహెన్సివ్గా ఉండాలి, క్లియర్గా ఉండాలి. అన్నిటికన్నా మంచి కంటెంట్ ఉండాలి. కంటెంట్ ఉన్నవాడికి కట్అవుట్తో పని లేదు, అర్థం చేసుకో తమ్ముడు చెల్లాయి. కాబట్టి కంటెంట్ ఉందా లేదా చూసుకో, ఏం మాట్లాడుతున్నావో చూసుకో. అనవసరంగా మాట్లాడకో, ఎక్కువ మాట్లాడుకో, తక్కువ మాట్లాడుకు. ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడు. దాని కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు. దాని తర్వాత స్టేజ్ ఎప్పుడైనా మాట్లాడాల్సి వస్తే లీడర్కి సాధారణంగా కావాల్సింది ఆరేషనల్ స్కిల్స్. అవి డెవలప్ చేసుకోండి. రేపన్న రోజున ప్రపంచంలో మీరు బతకాలి అంటే మార్కులు సరిపోవని గుర్తుంచుకోండి. రేపన్న రోజున ప్రపంచంలో మీరు బతకాలి అంటే నలుగురితో ఎలా మసలాలో తెలుసుకోవాలి. రేపటి రోజున ప్రపంచంతో మీరు మసలాలి అంటే, బతకాలి అంటే మహోన్నతమైన శక్తియుక్తులు మీకు కావాలి. అలాగే ఆర్గనైజేషనల్ స్కిల్స్. ఎప్పుడైనా ఎక్కడైనా ఒక మీ ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది అనుకుందాం, ఏదైనా కావచ్చు, మీ అక్క పెళ్ళి కావచ్చు, మీ చెల్లాయిది ఏదైనా ఒక ఫంక్షన్ కావచ్చు,
మీ తాతగారి షష్ఠి పూర్తి కావచ్చు, మీ నాన్నగారి మ్యారేజ్ డే కావచ్చు, మీ అన్నయ్య గారి అబ్బాయిది ఫస్ట్ బర్త్డే కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఎప్పుడైనా మీ ఇంట్లో కనుక ఫంక్షన్ జరిగితే లేదా కాలేజీలో లాంటి ఏదైనా ఫెస్ట్ జరిగితే కామ్గా మాత్రం ఉండిపోకండి. అక్కడ ఎవరో ఫంక్షన్ చేసుకుంటున్నారు, అమ్మ హడావుడిగా తిరుగుతోంది, నాన్న హడావుడిగా తిరుగుతున్నాడు, అక్క హడావుడిగా తిరుగుతోంది, నువ్వు మాత్రం ఇలా కూర్చుంటావు. 17 ఏళ్ళు నీకు. ఈ తొక్కలో వాట్సాప్ చూసుకుంటూ ఉంటావు, హలో అని మాట్లాడుతుంటావు. వద్దు, దయచేసి వద్దు. పార్టిసిపేట్ చేయి, నలుగురితో కలు, నలుగురితో మాట్లాడు. జీవితం అనేది నా దృష్టిలో గంధపు చెక్క లాంటిది. దాన్ని రాయి మీద రాస్తే 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 అప్పుడే సువాసన వచ్చేది, లేకపోతే మామూలు చెక్క అయిపోతుంది, టేకు చెక్క అయిపోతుంది. అందులో రాయబడాలి నువ్వు, నలుగురితో కలవాలి నువ్వు. ఫంక్షన్ భుజాల మీద వేసుకో. దాన్నే స్వామి వివేకానంద అంటారు, మొత్తం రెస్పాన్సిబిలిటీ భుజస్కంధాలు వేస్తే నువ్వు గొప్ప లీడర్ అవుతావు అని. అందుకని చెప్తున్నాను, దయచేసి ఎప్పుడైనా ఎక్కడైనా ఫంక్షన్ జరిగితే పార్టిసిపేట్ చేయండి, రెస్పాన్సిబిలిటీ మీ మీద వేసుకోండి. నీరసంతో 70 ఏళ్ళు 80 ఏళ్ళ వాళ్ళలాగా మాత్రం మూల కూర్చుని ఇప్పుడా ఫంక్షన్ వెళ్ళాలా తప్పదా అనకండి. సీనియర్ సిటిజన్స్ అయిన వీళ్ళు మీకోసం ఇంతలా కష్టపడుతుంటే, సీనియర్ సిటిజన్స్ అయిన వీళ్ళు వాళ్ళ ఇళ్లలో ఉండిపోకుండా మీకోసం కష్టపడుతుంటే నువ్వు జాతి కోసం ఎంత కష్టపడాలో ఆలోచించు. అందున ఆర్గనైజేషన్ చూసి పెంచుకో. ఇందని చెప్పాను, ఒకటి ఫేస్బుక్కి లొంగొద్దు అని. ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ. రెండవది లొంగకూడదు ఏదైనా ఉందంటే డబ్బుకు లొంగకండి. జీవితం డబ్బు కన్నా గొప్పది, గుర్తుంచుకోండి. డబ్బు కోసం ఏ పని చేయకండి. దానికి పచ్చిగా చెప్తాను, శాలరీ కోసం ఏ పని చేయకండి. జాబ్ కోసం చదవకండి. నువ్వు ఐఐటి చదివినా, ఏదైనా ఇంజనీరింగ్ చదివినా, సిఏ చదివినా, ఐఏఎస్ చదివినా జాబ్ కోసం చదవద్దు. ఎంటెక్ అయిన తర్వాత జాబ్ రాకపోతే ఏడవకు. బతకడానికి కొన్ని 100 అవకాశాలు మార్కెట్లో ఉన్నాయి. ఇంకా 1990లో ఆర్థిక సంస్కరణ రాకముందైతే మాలాంటి వాళ్ళు బతకడానికి లేవు. మీకు బోల్డ్ అవకాశాలు ఉన్నాయి. ఇవాళ స్విగ్గీ, ఓలా లాంటి ఆలోచనలు చూస్తుంటే ప్రపంచం ఎంత మారిందో అర్థమవుతుంది. బతకడానికి అన్ని ఛాన్సెస్ ఉన్నప్పుడు నాకు ఎంటెక్ చేశాను మొర్రో, నాకు రాలేదు జాబ్ మొర్రో అని ఏడవలసిన అవసరం లేదు. నీకు చూపుడు వేలిచ్చింది ఎదుటి వాళ్ళలో ఉన్న లోపాలు చూసేందుకు కాదు, ఎదుటి వాళ్ళక కన్నీళ్ళు తుడిచేందుకు. అర్థం చేసుకో తమ్ముడు చెల్లా. చివరిగా మూడోది లొంగకూడదు. మొదటిదేమో వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ ఇలాంటి బట్టి లొంగద్దు. రెండవది డబ్బుకు లొంగద్దు. మూడవది కొంచెం పచ్చిగా చెప్తాను, నాకు పచ్చిగా చెప్పడం ఇష్టం, అలవాటు, అలాగే చెప్తాను. ఈ తొక్కలో ప్రేమలకి పడకండి. అమ్మాయి కనిపిస్తే లేదా అబ్బాయి కనిపిస్తే ప్రేమలో పడకండి. ఈ నేల మీద నాకు తెలిసి నడుస్తున్న దైవం ఎవరైనా ఉందంటే అమ్మ మాత్రమే, మరొకరు కాదు. గుర్తుంచుకోండి, నాన్న మాత్రమే. నువ్వు ఎదగడం కోసం, నువ్వు ఈ భూమి మీదకి రావడం కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టి నువ్వు తన్నితే బయటకు వచ్చినప్పుడు పెయిన్ అనుభవించి నువ్వు రావడానికి ఆనందించిన మహా తల్లి ఎవరైనా ఉందంటే నీ ఇంట్లో నడుస్తుంది అమ్మ రూపంలో. అర్థం చేసుకో. నీ ఇంట్లో నువ్వు బయటకు రావడానికి తాను తన రక్త మాంసాలని మోసి అంతకన్నా మించి నువ్వు 2 ఏళ్ళో ఏడాదో ఉన్నప్పుడు ఆమె అన్నం తినడం కోసం ముద్దలా పెట్టుకుంటుంటే నువ్వు 1, 2 వెళ్ళినప్పుడు ఆమె అన్నం తినడం మానేసి చేయి కడుక్కుని నీకు సపర్యాలు చేసిన అమ్మకి మోసం చేయగల తమ్ముడు చెల్లాయి. నువ్వు బతకడం కోసం తన రక్తాన్ని చెమటగా చిందిస్తున్న నాన్న కోసం ఏం చేయాలో ఆలోచించు.